హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ పల్స్. పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత పాకిస్తాన్కి గట్టిగా బదులివ్వాలని మన ఇండియన్ గవర్నమెంట్ ఆలోచిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేసింది. ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందాన్ని రద్దు చేసింది. మన దేశంలో ఉన్న పాక్ పౌరులందరినీ తిరిగి పంపించేస్తోంది. మన దేశంలో పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం ఇండియా మన గగనతలాన్ని మూసివేసింది. ఇక నుంచి పాకిస్తాన్ విమానాలు ఇక్కడ తిరగలేవు. పాకిస్తాన్తో మనకున్న అన్ని వాణిజ్య ఒప్పందాలని రద్దు చేసుకుంది. దీని ద్వారా ఎగుమతులు దిగుమతులు అన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు ఈ పెహల్గాం అటాక్ తర్వాత ముఖ్యంగా పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ పెరిగింది. దానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు. అసలు ఈ పిఓకే ఎలా ఏర్పడింది? 70 ఏళ్లుగా ఇది డిస్ప్యూటెడ్ ల్యాండ్గా ఎందుకు ఉంది తెలుసుకుందాం. మనకి తెలుసు, ఆగస్ట్ 15, 1947 మన ఇండియా దేశానికి స్వాతంత్రం వచ్చిందని. ఆ సమయంలో భారతదేశం రెండుగా విడిపోయింది. ఒకటి పాకిస్తాన్, ఇంకొకటి భారతదేశం. అప్పటికి జమ్మూ కాశ్మీర్ ఒక స్వాతంత్ర రాజ్యంగా ఉండేది. దీంతో పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. 1947 అక్టోబర్ 22న జమ్మూ కాశ్మీర్ పైకి అక్కడి ట్రైబల్స్ సహాయంతో దాడికి దిగింది పాకిస్తాన్. జీలం, కిషన్ గంగా నదులతో పాటు ముజాఫరాబాద్ వరకు పాక్ ఆక్రమించేసింది. దీంతో అప్పటి జమ్మూ కాశ్మీర్ రాజా హరి సింగ్ భారతదేశానికి కాశ్మీర్ని కాపాడమని అడిగారు. దాంతో ఆయన కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో అక్టోబర్ 27, 1947 మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ మీద యుద్ధానికి దిగింది. ఇది ఈ రెండు దేశాల మధ్య మొదటి యుద్ధం. అంతర్జాతీయ ఒత్తిళ్లతో ఈ యుద్ధాన్ని విరమిస్తున్నట్టు అప్పటి మన ప్రధాని నెహ్రూ గారు జనవరి 1న ప్రకటించారు. అప్పటికే జమ్మూ కాశ్మీర్లోని 3/4 ఏరియాని పాకిస్తాన్ ఆర్మీ ఆక్రమించుకుంది. దాన్నే ఇప్పుడు మనం పిఓకే అంటాము, అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇది దాదాపు 78,204 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. 10% ఏరియా అంటే 37,500 స్క్వేర్ కిలోమీటర్స్ చైనా ఆధీనంలో ఉంది. 1949 యుద్ధం విరమించుకున్న తర్వాత యునైటెడ్ నేషన్స్ మధ్యవర్తిత్వంతో లైన్ ఆఫ్ కంట్రోల్ కాల్పుల విరమణ రేఖ ఏర్పడింది. ఇది మన దేశంలోని కాశ్మీర్ని విభజిస్తుంది. ఇప్పుడు పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పిఓకేని భారతదేశంలో విలీనం చేసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. పాకిస్తాన్ ఈ పిఓకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా ఉగ్రవాదులకు అడ్డాగా మార్చింది. ఇక్కడి నుండే భారతదేశం మీద టెర్రర్ అటాక్స్ జరిపిస్తుంది. ఇప్పుడు ఈ పిఓకేని భారత్ స్వాధీనం చేసుకుంటే ఈ ఉగ్రవాదాన్ని కూడా అణిచివేయొచ్చని అందరూ భావిస్తున్నారు. ఒకవేళ భారతదేశం పిఓకేని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే కొన్ని విషయాల్లో ప్రభావం పడుతుంది. ఇండియా పాకిస్తాన్ మధ్యలో చిన్న స్థాయి యుద్ధం లేదా పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశాలు ఉంటాయి. చైనా పాకిస్తాన్ మధ్యలో సిపెక్ అనే ప్రాజెక్ట్ ఉన్నందువల్ల చైనా దీనికి ఒప్పుకోకపోవచ్చు. మనకి వ్యతిరేకమయ్యే అవకాశాలే ఎక్కువ. ప్రత్యక్ష సైనిక యుద్ధం మొదలవుతుంది. దాని వలన ఆర్థికంగా వెనుకబడాల్సి వస్తుంది. పిఓకేని భారత్ స్వాధీనపరచుకోవాలంటే పిఓకే ప్రజల అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ఏదేమైనా 70 ఏళ్ల నుంచి నానుతున్న ఈ పీఓకే సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించాలని భారత ప్రభుత్వం కోరుకుంటుంది. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్ సిరి బజ్. బై ఎవ్రీవన్.